రూపాని పిలవలేవా? అయినా డాక్టర్ అంత ధీమాగా చెప్పిన తర్వాత కూడా నీ అనుమానం ఏంటి? ఓ, రాజు రూప కలిసుండట్లేదు కదా, మరి ఈ ప్రెగ్నెన్సీ ఎలా సాధ్యమానే కదా నీ అనుమానం? ఈ మధ్యంతా మన రాజు అమ్మాయి గారు అని రూప చుట్టే తిరుగుతున్నాడు కదా, మర్చిపోయావా? చిలక గోరింకల్లాగా ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తున్నారు, ఏం చేసినా కలిసే చేస్తున్నారు. ఈ మధ్య వాళ్ళిద్దరినీ చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోయేవి కాదు. ఇది చాలదా విరూపాక్షి, వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా కలిసి ఉన్నారు అని చెప్పడానికి? ఈవిడేంటి రాజుకి నాకు మధ్యలో ఏదో జరిగిపోయినట్టే మాట్లాడేస్తుంది? అయినా రాజు మీద నాకు నమ్మకం ఉంది. రాజు అలాంటి వాడు కాదు. నువ్వు మళ్ళీ అమ్మమ్మవు కాబోతున్నావు. చెయ్యేది? హార్టీ కంగ్రాచులేషన్స్ విరూపాక్షి. అమ్మా రూపా, నేను వెళ్ళి నీకు ఫ్రెష్ గా జ్యూస్ చేసి తీసుకొస్తాను. రూపా, నీకేమైనా అవసరం ఉంటే మొహమాటం లేకుండా అడుగమ్మా. నా వంతు సాయం నేను చేస్తాను, సరేనా? పదరా. అమ్మా రూపా, రెస్ట్ తీసుకోమ్మా. మళ్ళీ ఏం ప్లాన్ చేశావే? అయినా నువ్వు చేస్తున్న వెధవ పనులకి అమ్మతనాన్ని కూడా అడ్డు పెట్టుకుంటున్నావు. సిగ్గుగా లేదా నీకు? అసలు వాడదానివేనా? చూడు, నువ్వు ఏం చెయ్యాలని ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు, కానీ అనవసరంగా రాజుని బ్యాట్ చేస్తున్నావు.